शाखा निषादपरचम निजहस्तपद्मै पाशाङ्कुशभयवरान्ददतं गजस्यां शुक्लाम्बरं सकलदुःखहरं गणेशं प्रसन्नमखिलार्तितमादिदेवं पाशाङ्कुशधरं देवं सर्वसिद्धिप्रदायकं लक्ष्मी गणपतिं ध्यायेत् मम सिद्धिप्रदायकम्। దానికి అవకాశం కలుగుతుంది. మన మనస్సు కూడా అట్లాంటిదే. శరీరంతో ముందు పని చేసేటప్పుడు దీన్ని కొంత స్వాధీనం చేసుకోవడం అవసరమయా? అలా స్వాధీనం చేసుకోవడానికి చక్కగా ముందర కూర్చోవడం దగ్గర నుంచి చెప్తా విను. మరీ కింద కూర్చోకు, మరీ ఎత్తుగా కూర్చోకు. మరీ ఎత్తుగా కూర్చుంటే యోగం కదా ఇప్పుడు నేను చెప్తున్నది. అలా యోగం చేసేటప్పుడు అలా కొద్దిగా ఏమైనా అలా ముందుకు వెనక్కి ఊగితే కొంచెం కింద పడితే మరి ప్రమాదం. అంచేత మరీ ఎత్తుగా వద్దు. పోతే కింద ఉంటే అసలు ఏదో చేస్తున్న భావన కూడా నీకు రాదు. కనుక మరీ ఎత్తు మరీ నేల మీదకి కాకుండా ఉండే ఒక పీట వేసుకో. ముందు నేలని శుద్ధి చెయ్యి. దాని మీద చక్కగా గోమయంతో అలుకు ముగ్గు పెట్టు. చెక్కపీట వేయి. దాని మీద దర్భాసనం వేయి. దాని మీద ఒక చిత్రాసనం వేయి. దాని మీద తెల్లటి ఒక చక్కటి వస్త్రాన్ని పరుచు. అప్పుడు దాని మీద నువ్వు కూర్చో. ఎందుకైనా మంచిది కూర్చున్నప్పుడు కొద్దిగా వెనకాతల జార్ల పడ్డానికి ఒక చిన్నదుంటే అది కూడా నీకు శ్రేయస్సు. కొంచెం ఏమైనా యోగం ఎక్కువైనా అలా కొద్దిగా వెనక్కి వాళ్తే సరిపోతుంది. అందుకే కూర్చున్న కుర్చీలకి వెనకాతలు కూడా పెడుతూ ఉంటారు అలాగా, బ్యాక్ రెస్ట్ అనేది అన్నమాట. చేత అలాంటి ఉండడం మంచిదయ్యా. ఇది మొదట ఆరంభంలో అవసరం నీకు. ఒకచోట కూర్చుని చేస్తే తప్ప మనస్సుకి నిగ్రహము అనేది ఏర్పడదు. అయితే అప్పుడు కూడా చాలా ప్రమాదాలు వస్తాయి, ఇబ్బందులు మధ్య మధ్యలో ఎదురవుతూ ఉంటాయి. అయినప్పటికీ దాన్ని హఠాత్తుగా నువ్వు స్వాధీనం చేసుకోవడం అనేది ఎప్పుడు సాధ్యం కాదు. మెల్లమెల్లగానే చేసుకోవాలి. కొంతకాలం చేస్తే నువ్వు లోపల గదిలో కూర్చుని చేసేటప్పుడు మాత్రం మనస్సు నీ మాట వింటున్నట్టు ఉంటుంది. అలా నువ్వు చాలా కాలం చేయాలి. బయటకు వస్తే మళ్ళీ మనంగానే మామూలుగా మారిపోతుంటాం. అయితే ఇంకో కొంచెం సాధన చేస్తే బయటికి వచ్చినప్పటికీ లోపల ఉండేటటువంటి భావన చెదరకుండా ఉండేట్టుగా ఉంటుంది. అయితే అప్పుడు కూడా ఇష్టం లేని పనులు ఎవడైనా వచ్చి చేస్తుంటే వెంటనే చెదిరిపోతూ ఉంటాం. మరి కొంచెం సాధన చేస్తే అట్లాంటివి నీకు పనికిరానివి తగనివి అనేవి ఎదురైనా నువ్వు చెదరనటువంటి స్థితి, లోపల కూర్చుంటే ఏమీ కనిపించనప్పుడు ఎవరూ లేనప్పుడు ఎంత ఏకాగ్రంగా ఉంటుందో, బయటకు వచ్చి అన్నిటి మధ్య నువ్వు సంచరిస్తున్నా అదే మనస్సులో నీకు నిలిచే ఏకాగ్రత కలిగేంత దాకా నువ్వు దాన్ని సాధన చేయాలి. చేద్దామనే ఉందయ్యా, నాకు కుదరటం లేదు బొత్తిగాను. నిజమే. దానికి కారణం ఏమిటంటే తిండి, నిద్ర. అంచేత అవి రెండు కాస్త మోడరేట్గా పెట్టుకో. అంటే నేను సాధన చేసేస్తానండి అని బొత్తిగా నిద్ర మానేయకు. లేదండి అని శుభ్రంగా మొత్తం రోజంతా నిద్ర పోకు. ఈ రెంటి వల్ల నీకేమీ రావడం లేదు. తిండి మానేస్తానండి అసలు నేను సాధించేంత వరకు అని పట్టుదల బట్టి కూర్చోకు. దానివల్ల శరీరం నీ మాట వినడం మానేస్తుంది, మనస్సు కూడా మాట వినడం మానేస్తుంది. అయితే శుభ్రంగా 3 పూట్ల 4 పూట్ల భోజనం చేయమంటారండి అంటే చెయ్యి. కానీ అలాగే ఎప్పుడు పడితే అప్పుడు ఏది పడితే అది, ఎంత పడితే అంత, ఎలా పడితే అలా తినకు. తినడం అవసరమే, అది తగినది తగినంత తినాలి. నిద్ర అవసరమే, తగినంత తగిన సమయంలో పోవాలి. వ్యవహారములు అవసరమే, తగినంత తగిన సమయంలో మనం ఎదుటి వ్యక్తులతోటి ప్రవర్తించాలి. ఇది తెలుసుకోవడం చాలా అవసరమయా.
అప్పుడు నీకు యోగం సిద్ధించినట్టే. గాలి ఉన్న చుట్టూ దానికి ఇబ్బంది లేకుండా చిమ్మిని పెడితే లోపల దీపం నిశ్చలంగా వెలిగినట్టే. నువ్వు పాటించే నియమాలు అనే కవచం పెట్టుకుంటే నీ నైశ్చల్యం నీ జ్ఞానానికి ఏర్పడి నువ్వు హాయిగా చేసుకోవాల్సింది చేసుకోగలుగుతావు సుమా. అందుకే మనం ఈవేళ ఆ చుట్టుపక్కల ఉండేటటువంటి కౌంటర్స్లో ప్రసాదాలు కూడా ఏర్పాటు చేశారు. ఏకాదశి నాడు పుచ్చుకోవడానికి వీలయ్యే ప్రసాదాలు ఏర్పాటు చేశారు. ఏకాదశి నాడు అన్నం తినకూడదు, ఎందుకంటే ఏకాదశి నాడు అన్నీ అన్నమును ఆశ్రయించుకొని ఉంటాయి అని మనకి శాస్త్రం చెబుతోంది. అన్నమాశ్రిత్య తిష్టంతి. అంచేత ఆవేళ అన్నాన్ని వదిలి ఏదైనా మనం తీసుకోవడానికి వీలయ్యే కొద్ది ఒక పదార్థాన్ని, శరీరం మరి బొత్తిగా ఇబ్బంది పడకుండా ఉండేటటువంటి పదార్థాన్ని కొద్దిగా తీసుకోవడం దానికి దోషం కాదు. ఉండగలిగితే మంచిది అనుకోండి, ఒకవేళ ఉండలేనప్పుడు అట్లాంటి కొద్దిగా ఏదైనా మనం తీసుకోవడం అనేటటువంటి తగును కనుకనే మనకి ఈవేళ కూడా ప్రసాదాలను ఏర్పాటు చేశారు. అవసరమైన వారు కొద్ది కొద్దిగా అప్పుడప్పుడు మధ్యలో వెళ్ళి అది చూసుకుని మళ్ళీ వచ్చి పారాయణలో చేరుతూ ఉండొచ్చుననే అది ఏర్పాటు జరిగింది. చేత క్యూస్ అవసరం లేదు మన కోసం. అటొక 30 ఇటొక 30 ఉన్నాయి. ఎట్నుంచైనా మనం దాన్ని వినియోగించుకోవచ్చును. ఇంతవరకు మనం చేయవలసినటువంటి సాధనని శ్రీకృష్ణుడు చెప్పి, అయితే ఈ చేసేది రుచి కలిగి బాగా చేసి ఫలితం చేతికి అందే లోపల టక్మని ప్రాణం పోయిందనుకో కృష్ణ, చేసిందంతా వేస్టే కదయా, దానికంటే చేయకుండా ఉండడం సుఖం కదా అన్నాడు ఆయన. ఎలాగైనా అర్జునుడికి చేయాల్సిన పనులు మానేసి జ్ఞానం కలిగిపోయింది అని అనుకుంటే బాగుండు అని ఉంది ఆయనకి. కానీ ఈ శరీరం ఉన్నంత వరకు అలా మానడానికి వీల్లేదని చెప్పాలి. సరే నువ్వు చెప్పింది బాగానే ఉంది, కానీ కృష్ణ ఫలితం చేతికి అందకుండా టక్కని ప్రాణం పోయిందనుకో, మరి ఇప్పుడు చేసిందంతా వేస్టే కదయ్యా అన్నాడు ఆయన. లేదు సగం సగం చేసిన తర్వాత ప్రాణం పోయిందనుకో, అప్పుడు ఈ సగం చేయడం కూడా వేస్టే కదా. ఒక్కొక్కసారి నువ్వు చెప్పింది మంచిదని అనిపించేంతవరకు నేను విన్నా, సరే ఏదో కారణం చేత అందులోంచి బయటకు వచ్చేసాను అనుకో, ఆ వినడాని కోసం నేను ఇచ్చిన టైం కూడా వేస్టే కదా. దీనికంటే హాయిగా నా పనులేవో చేసుకుంటూ నేను బతికితే సుఖం కదా అని అడిగాడు ఆయన. కృష్ణుడు దానికి చివరి సమాధానం చెబుతూ, నాయనా మంచి అనేది ఎంత చేసినా ప్రయోజనమే. ఇది మనం నడిచేటటువంటి యాత్ర లాంటిది. నువ్వు 1 మైలు నడవాలి అని అనుకుంటే నువ్వు 5 అడుగులు వేసి అక్కడ ఇక నడవలేక చతికిలబడ్డా 6వ అడుగు దగ్గర నుంచే నడుస్తావు తప్ప తర్వాత మళ్ళీ మొదటి దగ్గర నుంచి నువ్వు ప్రారంభించవు కదా. అట్లాగే ఇప్పుడు మనం ఈ శరీరంతో చేయాల్సినటువంటి విధి విధానాల గురించి, మన బాధ్యతల గురించి ఎంత తెలిస్తే అంతే మంచిదయా. తెలుసుకుని మనం దాన్ని ఆపేసినా ఆ మాత్రం లాభం కూడా తప్పకుండా మనకు కలుగుతుంది. సగం చేసి ఆపితే దానివల్ల కూడా నీకు లాభం కలుగుతుంది. లేదు పూర్తి చేసి ఫలితం చేతికి చిక్కే లోపల దాంట్లోంచి నువ్వు బయటకు వస్తే దానిని కూడా నువ్వు వ్యర్థము అని అనుకోవలసిన అవసరం లేదు. ఏమవుతుందంటే పూర్తి చేసి ఇక ఫలితం అందాలి అనుకున్నప్పుడు దాంట్లోంచి బయటకు వచ్చాడనుకో, వీడికి నెక్స్ట్ వచ్చేటటువంటి జన్మ యోగ సిద్ధి కలిగిన వారి కుటుంబాల్లో పుడతాడు. ఇంకప్పుడు వాడు కొత్తగా సాధన అక్కర్లేదు. ఇంట్లో అందరూ సాధన చేసి సిద్ధి పొంది ఉన్నవాళ్లే ఉంటారు. వీడు సహజంగానే తల్లి తండ్రి పాటలు పాడే కుటుంబంలో పుట్టిన పిల్ల కూడా వాళ్ళు కూడా ఏదో అన్నా ఒక్కొక్క రాగమే అవుతూ ఉంటుంది. అది అలాగా వారి యొక్క కుటుంబంలో ఈ యోగ సిద్ధి నువ్వు ఇదివరకు చేసి ఉన్నావు కనుక పుడతావు.
సగం సగం చేసి ఒకవేళ మధ్యలోంచి విచ్ఛిత్తి ఏర్పడితే, ఏ కుటుంబంలో సాధన జరుగుతూ ఉన్నదో అలాంటి కుటుంబంలో నువ్వు పుడతావా? అసలు ఇది మంచిది అని అనుకున్న సాధన చేయడానికి యోగ్యత కల చోటు నీకు లభించేట్టుగా చేసేవాడిని నేను కదా, నీకెందుకు ఆ బెంగ? నువ్వు సంశయాల్ని మాని చక్కగా ఈ సాధనని ఆరంభం చేస్తే దానివల్ల మనశ్శుద్ధి, ఇంద్రియ బుద్ధిల్లో శుద్ధి ఏర్పడి నువ్వు చెప్పినట్టు మనస్సు శరీరం కూడా మాట వింటాయి. అప్పుడు చెప్పింది నీకు అర్థమవుతుంది, మనస్సులో అది నిలుస్తుంది. నిలిచినది ఒక రక్షణ కవచంలా మారుతుంది. నువ్వు చేసేటటువంటి పని ఏది కూడా నీకు బంధకం కాదు. నీ చుట్టూ ఉండేటటువంటి వాతావరణంలో లేక వ్యక్తుల ద్వారా ఏర్పడ్డ ఏ ఉపద్రవం కూడా నిన్నే రకంగానూ డిస్టర్బ్ చేయదు, చికాకు పరచదు. అలా నువ్వు చేసే పని ఏదైనా మంచిదే. ధర్మవ్యాధుడు మాంసములు అమ్మి బతికాడు, అతనికి కూడా అది ఏం కాలేదు తెలుసునా నీకు? జనక చక్రవర్తి యోగిగా ఆయన రాజ్య పాలన చేశాడు, ఆయనకి అదేం బంధకం కాలేదు తెలుసునా? అంచేత కర్మ బంధకం కాదు. కర్మని అర్థం చేసుకోవలసిన క్రమం తెలియకపోతే అప్పుడు అది బంధకం, తెలిసి చేస్తే అది బంధకం కాదు. అయితే మంచిదే కృష్ణ, నేనే మెల్లిగా సాధన చేసి దాన్ని తెలిసేసుకుంటానులే, వెళ్ళొస్తా అన్నాడు అర్జునుడు. ఒక్క మాట చెప్తా ఇలా రా అన్నాడు కృష్ణుడు. నువ్వు చెప్పింది చాలా బాగుంది, నువ్వే సాధన చేయొచ్చు, కానీ వారంతట వారు సాధన చేసేవారి కంటే వాళ్ళకి వారంతట చేసినా ఫలితాన్ని ఇవ్వాల్సింది నేనే కనుక నా మీద బాధ్యత పెట్టి చేస్తే నేను సులభంగా ఇస్తా. వాళ్ళంతట వాళ్ళు చేస్తే ఒక్కొక్క యోగ్యతని పరీక్షించి పరీక్షించి ఎక్కడ మిస్టేక్ దొరికితే అక్కడల్లా ఒక్కొక్క దెబ్బ వేస్తా. నా మీదే బాధ్యత పెట్టారనుకో, ఎగ్జామినర్ తన కొడుకు పరీక్ష పేపర్ తన చేతికి వస్తే బాగానే రాసాడండి అనుకుంటూ టకా 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 అక్షరాలు చూడకుండా కేవలం లైన్స్ మాత్రమే చూసి మార్కులు వేసినట్టుగా నేను వేస్తా. అంచేత సహజమైనటువంటి తామే స్వయంగా ఏదో చేసే వాళ్ళ కంటే నా యందు మనస్సు పెట్టిన వారంటేనే నాకు చాలా ఇష్టం. యో మాం భజతే సయుక్త తమః. మిగతా వాళ్ళంతా యుక్తులు యుక్త తరులు అవుతారు, కానీ నాయందు మనస్సు పెట్టినవాడంటేనే నాకు చాలా యుక్త తమ్ముడు అనేసి ఊరుకున్నాడు అర్జునుడు దగ్గర కృష్ణుడు. మామూలుగా అయితే భగవద్గీత ఇక్కడతో పూర్తయిపోయినట్టేనే. 6వ అధ్యాయం చెప్పిన తర్వాత భగవద్గీత అయిపోయినట్టే అనుకోవచ్చు. కానీ చివర కృష్ణుడు కనుక ఆ ఒక్క శ్లోకం చెప్పకపోతే ఇంకా తర్వాత భగవద్గీత అవసరమే లేదు. మీకు జ్ఞాపకం ఉంటుంది, మనం గతంలో ఒక కథ చెప్పుకున్నాం. రాజుగారి దగ్గర మంచి చెబుదామని ఒక పెద్ద మనిషి వస్తే నాకు ఒక క్షణం కూడా టైం ఇవ్వడానికి వీల్లేదండి అని ఊరుకున్నట్టు ఆయన. పోన్లే ఒక్క అర నిమిషం నాకు టైం ఇవ్వయా చాలు అని అడిగి ఆయన, సరే ఏమి చెప్పదలుచుకొని త్వరగా చెప్పేసేయండి, మళ్ళీ వెళ్ళిపోవాలి, నాకు టైం అయిపోతుంది అన్నట్టు ఆయన. అయ్యా, లోకంలో 2 పిచ్చోళ్ళు ఉన్నారని చెప్పేసి పోదామని నేను వచ్చాను, వెళ్ళొస్తాను అన్నట్టు ఆయన. అంటే అని లేచి వెళ్ళిపోతున్నాడు ఈయన. అంటే ఆయనకి, ఓ గురుగారు గురుగారు మాట మాట ఇద్దరే, నాకు అందరూ పిచ్చోళ్ళ కనిపిస్తున్నారండి, మీకు ఇద్దరే కనిపించారంటే ఎందుకండి, వాళ్ళిద్దరు ఎవరండి అని అడిగి. మరి నీకు టైం లేదు కదయ్యా, అందుకే నేను చెప్పట్లేదు, వెళ్ళొస్తాను. కాదు కాదు సార్, వాళ్ళిద్దరు ఎవరు చెప్పేసి పోండి సార్. వింటావా అంటే, మరి చెప్పకపోతే ఎలాగండి, టైం ఉందా అంటే, పోయి చెప్పండి, పేర్లు చెప్పండి సార్ అంటే, సుయోధన దశాననౌ. అదేంటండి వాళ్ళిద్దరే పిచ్చోళ్ళు ఏంటండి, వాళ్ళకి వెనకాతలు సలహాలు ఇచ్చిన వాళ్ళు ఎంతమంది లేరు, వాళ్ళంతా పిచ్చోళ్లే కదా, వాళ్ళంతా మూర్ఖులు గారు. నీకు టైం ఉందా
అంటే మరి వాళ్ళిద్దరే ఎందుకు మీరు అలాగా ది బెస్ట్ అని మీరు వాళ్ళకి మార్కులు ఇచ్చారో చెప్పకపోతే ఎలాగ సార్? అంటే మరి వింటానంటే అదొక్కటే నాకు చెప్పండి, ఇంకా నాకు టైం అయితే నిజంగా లేదనుకోండి, కానీ అదొక్కటే చెప్పండి. అంటే గోగ్రహం వనభంగంచ దృష్ట్వా యుద్ధం ముహుర్ముహు, ఆవులు ఎత్తుకుపోతేనూ అడవి తగలబెడితేనూ చూసి కూడా యుద్ధం చేశారా? వెళ్ళొస్తాను. సార్ సార్ ఆవులు ఎత్తుకుపోవడం ఏమిటండి, వాళ్ళకి రారాజులు అయ్యుండి ఆవులు ఎత్తుకుపోయే కర్మమే పట్టింది అంటే మరి వింటావా? అది ఎందుకు చేశారో చెప్పండి సార్ అంటే మరి అక్కడ ఉత్తర గోగ్రహణం చేసి ఆవులు ఎత్తుకుపోయారు కదా అంటే ఉత్తర గోగ్రహణమా, అది ఎందుకు చేశారండి అంటే మరి రహస్యం బయట పెట్టాలంటే ఎవరిదండి? అజ్ఞాతవాసంలో ఉన్నవాడు ఎవరు చేశారండి? అదే ఆ పాండవులు. అజ్ఞాతవాసం ఎందుకు చేశారు? మరి మరి అరణ్యవాసం అయ్యాక మరి అదే కదేంటి చేయాల్సింది? అరణ్యవాసమా, అది ఎందుకు? మరి 12 ఏళ్ళు చేయలే అంటే 12 ఏళ్ళ అది ఎందుకు చేశా? మరి చేయాల్సిన తర్వాత మరి ఓడిపోతే అదే కదా. పాండవులు ఓడిపోయారండి అంటే మొత్తం భారతం అంతా చెప్పేశాడు. నిమిషం టైం లేదన్న పెద్ద మనిషికి మళ్ళీ మళ్ళీ అడగడానికి ప్రరోచన కలిగిస్తూ వాడి చేత ప్రశ్నలు వేయిస్తూ మొత్తం మహాభారతాన్ని అంతటినీ చెప్పేశాట ఒక మహర్షి. నాయనా అంతా చెప్పేశాను కదా భారతం, అందుకే వాడో మూర్ఖుడు ఈ వనం తగలబెడితే చూసి మళ్ళీ మర్చిపోతాడేమో అని భయం. మళ్ళీ ఎందుకంటే భారతం అంతా వినేశాక అమ్మాయి అయిపోయింది కదా అని ఇంక చేతులు దులిపేసుకుంటాడు కదా, పోనివ్వడానికి వీళ్ళే మళ్ళీ రామాయణం అంతా చెప్పాలి. అందుకోసమనే వాడును ఈ వనం తగలబెడితే యుద్ధం చేసిన వీడును ఇద్దరు మూర్ఖులని చెప్పాను, మరి వెళ్ళొస్తాను. సార్ మరి మీరు వాడి గురించి చెప్పారు, మరి వీడి గురించి చెప్పలేదు సార్ అంటే మరి వీడు కూడా ఉన్నాడు కదా, వనం తగలబడితే చూశాడు కదా. వనం ఎక్కడదండి? మరి అశోకవనం అంతా తగలబడలేదా ఏమిటి? అదేమిటండి అశోకవనాన్ని ఎవరు మరి హనుమంతుడు వచ్చి చేసిన పని అదే కదా. అదేమిటండి హనుమంతుడికి వనం తగలబెట్టడం ఎందుకు వచ్చిందండి అంటే మరి సీతను చూశాక అదే కదా. సీత అక్కడెందుకు ఉంది సార్? రామాయణం అంతా మొత్తం చెప్పేశాడు. రామాయణం చెప్పలే, ప్రశ్నలకి సమాధానం చెప్పాడు ఆయన. అలా ప్రశ్నలు వేసేటట్టుగా చేశాడు ఆ గురువు, ఉత్తముడైనటువంటి గురువు కనుక. శిష్యుడొచ్చి ఏమండి చెప్పండి బాబు చెప్పండి, ఇప్పటికొచ్చి మీ దగ్గర 10 ఏళ్ళు అయింది సార్, ఇంకా చెప్పరేమిటి సార్ అని కాళ్ళ వేళ్ళ పడ్డా చెప్పని ఇతరుల్లా కాకుండా కేవలము తనకి తెలిసిన మంచిని మన ఈ జాతికి అందించకుండా ఉండలేని పరమదయాళు అయినటువంటి కృపా మాత్ర ప్రసన్నాచార్యుడు కనుక ఆయన అర్జునుడు ఇదేదో ఇంక నేను సాధన చేస్తాను నువ్వు చెప్పావు కదా, కూర్చుని సాధన చేయమని, తిండి నిద్ర జాగ్రత్తగా చూసుకోమని, నేను జాగ్రత్తగా చూసుకుంటానులే ఆయన మళ్ళీ అక్కడ ఏ న్యాచురోపతి వాడి దగ్గరకో బయలుదేరతాడేమో చేత అలా కాదురా నాన్న, చేసే వాళ్ళందరికంటే నాయందు మనస్సు పెట్టి చేసేవాడంటేనే నాకు ఇష్టం అని ఊరుకున్నాడు ఈయన. నీయందు మనస్సు పెట్టేవాడంటేనే మరి నీయందు ఎలా మనస్సు పెట్టాలి? నువ్వెవరివి? నువ్వు నాకు తెలిసిన కృష్ణుడివే కదా, మరి నాకు నువ్వంటే బాగా తెలుసును కదా, ఇంకా వేరే నీయందు మనస్సు పెట్టడం అంటే నువ్వు నాకు తెలిసిన దానికంటే వేరే ఏమైనా ఉన్నదా అంటే మరి అంతే కదా అర్థం అన్నాడు. మరి అయితే నువ్వంటే ఏమిటో చెప్పవా అని అర్జునుడి చేత అడుగుంచుకునేటట్టుగా చేసుకుని అర్జునుడికి 7వ అధ్యాయాన్ని ఆరంభం చేస్తాడు స్వామి. ఆ 7వ అధ్యాయంలోకి మనం ప్రవేశించే ముందు కృష్ణ లీలలు ఒక్కదాన్ని మనం దర్శించి అప్పుడు 7వ అధ్యాయంలోకి మనం వెడతాం. ఒక్క క్షణం భగవంతుణ్ణి మనస్సులో మీరు భావన చేస్తూ కొద్దిగా 6 అధ్యాయాల గ్రంథాన్ని మీరు పారాయణ చేశారు కనుక ముద్దుగరే సోద ముంగిట
ముత్యము వీడు తిద్దరాని మహిమల దేవకీ సూతుడు ముద్దుగరే యశోద ముంగిట ముత్యము వీడు తిద్దరాని మహిమల దేవకీ సూతుడు ముద్దుగరే యశోద రతికేళి రుక్మిణికి రంగు మోవి పగడము మితి గోవర్ధనపు గోమేధికము 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 సతమై శంకు చక్రాల సందుల వైడూర్యము ముద్దుగరే యశోద ముంగిట ముత్యము వీడు తిద్దరాని మహిమల దేవకీ సూతుడు ముద్దుగరే యశోద కాళింగుని తలపైన గప్పిన పుష్యరాగము ఏలేటి శ్రీ వెంకటాద్రి ఇంద్రనీలము కాళింగుని తలపైన గప్పిన పుష్యరాగము ఏలేటి శ్రీ వెంకటాద్రి ఇంద్రనీలము కాళింగుని తలపైన గప్పిన పుష్యరాగము ఏలేటి శ్రీ వెంకటాద్రి ఇంద్రనీలము కాళింగుని తలలపైన గప్పిన పుష్యరాగము ఏలేటి శ్రీ వెంకటాద్రి ఇంద్రనీలము పాలజల నిధిలోన బాయని దివ్యరత్నము పాలజల నిధిలోన బాయని దివ్యరత్నము పాలజల నిధిలోన బాయని దివ్యరత్నము బాలుని వల తిరిగే పద్మనాభుడు బాలుని వల తిరిగే పద్మనాభుడు బాలుని వల తిరిగే పద్మనాభుడు ముద్దుగరే యశోద ముంగిట ముత్యము వీడు తిద్దరాని మహిమల దేవకీ సూతుడు ముద్దుగరే యశోద
మా